అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. గోదావరికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అధికారులు. ప్రధానంగా 14.90 అడుగులకు చేరింది నీటి మట్టం. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 14,40,381 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకొని లంక గ్రామాల పరిధిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం కూడా పెరిగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో పలు లంక గ్రామాలకు ఎక్కడికక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రధానంగా ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు కూడా అధికారులు తరలిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ఇక కోనసీమ జిల్లాలో అయితే పలు గ్రామాలకు వరద ముప్పు కూడా కొనసాగుతున్నటువంటి వైనం. ప్రధానంగా గోదావరికి ఎగువ ప్రాంతాల్లో నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. అయితే ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు కూడా అధికారులు తరలిస్తున్నారు. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి లంక గ్రామాలకు మాత్రం ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమ జిల్లాలో పలు లంక గ్రామాలు కూడా ఇప్పటికీ కూడా గోదావరి దిగ్బంధంలోనే కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. లంక గ్రామాల పరిధిలో నీటి ప్రవాహం మాత్రం భారీ స్థాయిలో పెరిగింది. గోదావరి ఉగ్ర రూపం దాలుస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దాదాపు 14,40,381 క్యూసెక్కుల నీటిని ఇప్పటికే సముద్రంలోకి విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి మాత్రం కొనసాగుతుంది. అయితే బ్యారేజ్ వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు అధికారులు. దాదాపు 14.90 అడుగులకి కూడా గోదావరి నీటి మట్టం పెరిగినటువంటి వైనం. సో గోదావరికి పైనుంచి రాష్ట్రాల నుంచి అంటే మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆ వరద ప్రవాహం మొత్తం కూడా దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గోదావరి పరివాహక ప్రాంతాలకి చేరుకున్నటువంటి వైనం. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 14,40,381 క్యూసెక్కుల నీటిని కూడా సముద్రంలోకి విడుదల చేశారు. అయితే వరద ప్రవాహం కారణంగా బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఒకసారి మనం గమనిస్తే బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 17.75 అడుగులకు చేరిదే. ఒకవేళ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో నీరు కనుక చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే ఎగువన ఉన్నటువంటి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే వరద మొత్తం కూడా దిగువ ప్రాంతాలకి విడుదల చేసినటువంటి వైనం. ఇక ధవళేశ్వరం వద్ద వరద మట్టం స్వల్పంగా పెరిగినా క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా పలు సూచనలు చేస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు విజ్ఞప్తి కూడా చేస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. 2 గంటల నుంచి 4 గంటల వరకు 0.5 అడుగులు కూడా తగ్గినటువంటి వైనం. ఇక మీటర్లో దాదాపు 0.27 మీటర్లు కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఇక వాతావరణంలో మేఘావృతమై ఉన్నటువంటి కారణంగా వర్షం, దాని తర్వాత జల్లులు కూడా మారినటువంటి వైనం. భారీ వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు గోదావరికి పోటెత్తుతుంది. ప్రస్తుతం నీటి మట్టం ప్రమాదకరమైనటువంటి స్థాయి కంటే తక్కువగా ఉంది. అయితే భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. దిగువ ప్రాంతాలపైన దీని ప్రభావం కొనసాగవచ్చంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గోదావరిలో ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా, మరోవైపు తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గోదావరి నదికి ఉపనదులుగా ఉన్నటువంటి అనేక నదులన్నీ కూడా భారీగా వరద నీరు పెరిగినటువంటి పరిస్థితి. ఆ వర్షపు నీరు కాస్త గోదావరికి చేరడం, గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా పడింది. దిగువ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలు, ఏదైతే ఆదిలాబాద్ జిల్లా అయినా, ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మరి ముఖ్యంగా కోనసీమ జిల్లాలు, ఇలాంటి ప్రాంతాలు అంటే గోదావరి చివరిగా బంగాళాఖాతం సముద్రంలో కలిసేటువంటి చోట వరకు ప్రతి జిల్లా కూడా వరద ప్రవాహంతో కీలకంగా మారినటువంటి వైనం. సాధారణంగా పడేటువంటి వర్షాల కన్నా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహమే గోదావరి ఉధృతికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కొంతవరకు తక్కువగానే నమోదైనటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు క్రమంగా వరదగా దక్షిణాది ప్రాంతాలకు, మరి ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలపైన ఎక్కువగా ప్రభావం పడుతుంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మాత్రం వరద ఉధృతి మాత్రం భారీ స్థాయిలో ఉన్నటువంటి
ఈ నేపథ్యంలో వరద ప్రవాహాన్ని చూసేందుకు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసేటువంటి సందర్భంగా పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడం చూడడం. సో ఎప్పుడు ఈ మధ్య కాలంలో జలకళ అంతగా లేనటువంటి గోదావరిలో సో ఉధృతి ఒక్కసారిగా వచ్చింది కాబట్టి వచ్చి సెల్ఫీలు దిగడం, పిక్స్ దిగడం, ఈతకు వెళ్ళడం ఈ మొత్తం కూడా చేయవద్దంటూ జిల్లా యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రెండో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతుంది. ఇదే ఉధృతి కనుక ఇంకా కొనసాగితే అంటే ప్రస్తుతం 14.90 అడుగులకు నీటి మట్టం చేరినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో 17 పాయింట్స్ దాటితే, ఒకవేళ 17 అడుగులకి దాటితే మాత్రం ఖచ్చితంగా మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ధవళేశ్వరం నుంచి కాటన్ బ్యారేజ్ నుంచి కూడా ఆల్మోస్ట్ 14,40,381 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. అంటే ఏదైతే ప్రతి బ్యారేజ్ వద్ద, డ్యామ్ వద్ద కూడా ఆల్మోస్ట్ గోదావరి నీరుతో నిండు కుండలా తలపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో 14 లక్షల క్యూసెక్కుల నీటిని బంగాళాఖాతంలో సముద్రంలో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. క్రమంగా వరద ఉధృతి ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సాధారణంగా వరదల ప్రభావం కారణంగా అంటే వర్షాల కన్నా గోదావరిలో వచ్చేటువంటి వరదల కారణంగానే గోదావరి పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఈ లంక గ్రామాలు ఉన్నాయో తీవ్రంగా ప్రభావితమయ్యేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా గోదావరిలో వరద ఉధృతి పరిస్థితి క్రమంగా పెరగడంతో లంక గ్రామాల పరిధిలో మాత్రం నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పలు లంక గ్రామాలకు సంబంధించి అంటే కొన్ని రకంగా ద్వీపుల్లాగే కనబడుతూ ఉంటాయి. సో ఆ లంక గ్రామాలకు కూడా రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరాలు తీర్చుకోవడం కోసం కనీసం కీలకమైనటువంటి పట్టణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రాకపోకలు కూడా లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద క్రమంగా పెరగడంతో ఏదైతే ఆ పరివాహక ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా గోదావరి దిగువన ఉన్నటువంటి కాలనీలకు సంబంధించి తండాలు, వార్డులకు సంబంధించినటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలా వ్యవస్థకు చేరినటువంటి భవనాలతో తగు జాగ్రత్తగా ఉండాలని, మరి ముఖ్యంగా గోదావరి ఉధృతిని చూడడానికి ఈత కోసం ఎవరు అక్కడికి చేరుకోవద్దంటూ కూడా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది, అప్రమత్తం చేస్తూనే ఉంది. అయితే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తుంది. కోనసీమ జిల్లాలోని పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడినటువంటి పరిస్థితి చూడాలి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వరద ప్రవాహం రానున్న 24 గంటల నుంచి 48 గంటల పాటు ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.